మినపప్పు, శనగపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి, అందులో జీలకర్ర వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, ఒక పావు నూనె వేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. అందులో ఉల్లిగడ్డను మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యింది ఉల్లిగడ్డ. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి, అందులో సాల్ట్ వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ఒక చెంచా. అది మంచిగా కలుపుకోవాలి. అల్లం ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టిన అందులో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అందులో అది వేసి వాటర్ పోసుకుంటా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పావు నూనె పోసుకోవాలి. అందులో కాకరకాయ ఎత్తులన్నీ తీసేసి లోపల మొత్తం అట్లా తీసుకోవాలి. కాకరకాయ చూడండి, అలా ఉండాలి. కాకరకాయ ఎత్తులన్నీ తీసేసేయాలి. ఇప్పుడు కాకరకాయ అందులో వేసుకోవాలి. కడాయిలో సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్. అది మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి కాకరకాయ బయటికి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసుకోవాలి. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి, కారం తక్కువ ఉంది. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు అందులో వేసేసుకోవాలి. కొంచెం సేపు కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే గాయస్, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం మసాలా పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోయింది గాయస్.